హాయ్ అండి, వెల్కమ్ టు వరుణ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. నేను చేయబోయేది కరివేపాకు పొడి అండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 2-3 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2-3 స్పూన్ల మినపప్పు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు 3 స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి. ఇవి వేగాక మనం కారం తగ్గట్టుగా ఈ ఎండుమిర్చిని వేసుకోవాలి. నేనైతే ఇన్ని వేసాను, చూడండి వీడియో క్లిప్లో. ఇవి వేగాక మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును దీంట్లో వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మొత్తం డ్రైగా ఉండాలి కరివేపాకులు, వాటర్ అస్సలు ఉండకూడదు దీంట్లో. కలుపుతూనే ఉండాలి, లేదంటే కింది మాడిపోతాయి, పైనవి అలాగే ఉంటాయి. సో చూసుకుంటూ కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, కాసేపు చల్లారనిచ్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వాటిని కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది కరివేపాకు పొడి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.